ఇరాన్ మీద యుద్ధానికి రంగం సిద్ధమయ్యిందా? ఇప్పటికే యుద్ధ నౌకలు వెళ్ళినాయి, యుద్ధ విమానాలు వెళ్ళినాయి, అనేక ఆయుధ సామాగ్రి వెళ్ళినాయి. అట్లాగే నాటో యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఆ పక్కన ఉన్న ఖతార్ కావచ్చు, జోర్డాన్ కావచ్చు, ఈ ప్రాంతానికి అంతా చేరుకుని, కానీ గత 10-15 రోజుల నుంచి నిశ్శబ్దంగా అంశాన్ని పక్కన పెట్టి ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, భారత్తో అగ్రిమెంటు, ఇతర అంశాలు మాట్లాడుకొస్తున్నాడు ట్రంప్. ఉన్నట్టుండి ఇవాళ అమెరికా తన పౌరులకి అడ్వైజరీ ప్రకటించింది, ఇరాన్ వెళ్ళొద్దు అని. ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేసేయండి అని చెప్పేసి మరికొన్ని దేశాలు, ఈవెన్ చైనా కూడా ప్రకటించింది. దీంతో సంథింగ్ ఏదో జరగబోతోంది. ఎందుకంటే పోనీ మొన్నటిదాకా అంటే ప్రజలే ఉద్యమించారు అక్కడ, ఆ ఉద్యమించినటువంటి వాళ్ళని వీళ్ళు కాల్చి చంపుతున్నారు, నరికి చంపుతున్నారు, అలాగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద పోలీసులు దాడులు చేస్తున్నారు. అట్లాగే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC అరాచకాలు చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎవరైనా అక్కడ ఉంటే కనుక ప్రాణాంతకం అన్నటువంటి ఉద్దేశంతో అప్పుడు చేశారంటే ఒక అర్థం ఉంది. వీళ్ళని ఖాళీ చేయమన్నారు, వెనక్కి వచ్చేయమన్నారు. అవన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ప్రకటించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.